వెల్కమ్ టు జేపీ స్టడీ. ఈరోజు ఈ వీడియోలో అయోధ్యలో రామ్లల్లా విగ్రహం గురించి తెలుసుకుందాము. అయోధ్యలో రాముణ్ణి రామ్లల్లా అని ఎందుకు పిలుస్తారు తెలుసా మీకు? నేను కూడా కొంచెం తెలుసుకొని నాకు తెలిసింది మీకు తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఏమన్నా తప్పుగా చెప్పింటే క్షమించండి. చూడండి ఒకసారి. గోస్వామి తులసీదాస్ హిందీ భాషలో నిష్ణాతుడైన ఒక గొప్ప కవి. ఈ తులసీదాస్ శ్రీరామునికి పరమ భక్తుడు. తులసీదాస్ ఎల్లప్పుడూ రామనామాన్నే జపిస్తూ ఉండేవాడు. రామాయణాన్ని హిందీ భాషలో అందించిన మొదటి కవి తులసీదాస్. వాల్మీకి రచించిన రామాయణాన్ని అందరూ చదవడానికి వీలుగా తులసీదాస్ దానిని హిందీలో అనువదించారు. అలా అనువదించిన రామాయణానికి శ్రీరామచరితమానస్ అని నామకరణం చేశారు. ఈ మహాకార్యాన్ని శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్యలోనే చేపట్టడం విశేషం. అయితే ఈ రామభక్తుడు రామచరితమానస్ పుస్తకంలో ఈ బాలరాముడిని సంబోధించేటప్పుడు రామ్లల్లా అని పిలిచేవారు. సహజంగా ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ముద్దు పేర్లతో ఎలా అయితే పిలుస్తారో అలాగే తులసీదాస్ కూడా తన పద్యాలలో ఆ అయోధ్య రాముడిని బాలరాముడిగా భావించేవాడు. అలా భావించి ఆ రామునిపై ఉన్న అంతులేని ప్రేమతో ముద్దుగా రామ్లల్లా అని పిలిచేవారు. అందుకని ఇప్పుడు ఆ పేరునే అందరూ ప్రచారంలోకి తీసుకువచ్చారు. తులసీదాస్ రచించిన రామచరితమానస్ గ్రంథంలో ఈ బాలరాముడిని ఎంతో అద్భుతంగా వర్ణించారు ఆయన. ఈ వర్ణనను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించబోయే బాలరాముడి విగ్రహాలను తయారు చేశారు. అయోధ్య రామ మందిరాన్ని జనవరి 22 మధ్యాహ్నం 12:30 ప్రారంభిస్తారు. ఈ ప్రారంభించిన అనంతరం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇది రామ్లల్లా పేరు వెనుక ఉన్న అసలు కథ. అయితే అయోధ్యలో కొలువు తీరబోయే శ్రీరాముని కోసం కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. కన్నుల పండుగగా జరిగే అయోధ్యలో కొలువు తీరబోయే ఈ శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు దేశంలో అనేక మందికి ఆహ్వానాలు పంపడం జరిగింది. అయితే ఇప్పటికే దేశంలోని చాలామందికి ఆల్మోస్ట్ అందరికీ అక్షింతలను రాములవారి ఆశీర్వాదంగా అందచేశారు. ఈ మహోన్నత కార్యక్రమం PM నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరుగుతుంది. ఈ రామ్లల్లా విగ్రహం ఎత్తు 51 అంగుళాలు ఉంది. ఈ విగ్రహం 200 కిలోల బరువు ఉంటుంది. ఈ విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగి రూపొందించారు. ఈ విగ్రహం చూసేందుకు 2 కళ్ళు సరిపోవడం లేదు. చూడండి, నాకు తెలిసింది చెప్పాను, ఇంకోసారి చెప్తున్నాను. ఏమన్నా తప్పుగా చెప్పింటే క్షమించండి. చూడండి ఒకసారి.